మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదా? మీ వీడియోస్ అనేవి వైరల్ అవ్వట్లేదా? అయితే మీరు ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు మెయిన్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవుతారు. మీరు పెట్టే ఏ రీల్ కూడా వైరల్ అవ్వదు. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోమనండి. హలో అందరికీ, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు టెక్ టాక్స్ విత్ తరుణ్ యూట్యూబ్ ఛానల్. ఇక మెయిన్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీరు పెట్టే వీడియోలో ఫస్ట్ 3 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 3 సెకండ్స్ అనేవి ఏదన్నా టెక్స్ట్ పెడతారు, లేకపోతే స్లో ఇంట్రో ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా బోరింగ్ కంటెంట్ పెడతా ఉంటారు. ఇట్లా పెట్టడం వీడియో అనేది వైరల్ అవ్వదు. మీరు స్టార్టింగ్ 3 లైన్స్ అనేది హుక్ లైన్ ఉండాలి. ఒక 3 సెకండ్స్ షాకింగ్ లేదా క్వశ్చన్ ఇచ్చినట్టు, లేకపోతే ఏదన్నా బోల్డ్ టెక్స్ట్ లాంటివి ఇట్లాంటివి పెడితే అట్రాక్ట్ అయిపోయి వ్యూవర్స్ అనేటోళ్ళు మీ వీడియో దగ్గర స్టక్ అయిపోతారు. ఇట్లా స్టక్ అవ్వడం వల్ల మీ వీడియోకి అనేది వ్యూ రేట్ పెరుగుతుంది, కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది మీ వీడియోని పుష్ చేస్తుంది. ఇలా పుష్ చేయడం వల్ల మీకు వ్యూస్ వస్తుంది, మంచి రీచ్ అనేది కూడా వస్తుంది. సో ఈ టిప్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి, మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి. అండ్ ఇక మనం సెకండ్ మిస్టేక్ చూసుకుంటే, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు రాంగ్ టైంలో అప్లోడ్ చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన టైంలో ర్యాండమ్ టైంలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల మీ వ్యూస్ అనేవి పెరగవు, అండ్ అలాగే మీకు రీచ్ అనేది రాదు. మీ వీడియోస్ కూడా వైరల్ అవ్వవు. మీకంటూ ఒక సపరేట్ టైమింగ్ పెట్టుకోండి. మీరు మార్నింగ్ పోస్ట్ చేయాలనుకుంటే మార్నింగ్ ఒక టైం పెట్టుకోండి, అండ్ ఆఫ్టర్నూన్ పోస్ట్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్కి ఒక టైం పెట్టుకోండి. సర్టెన్ టైంలో మీరు డైలీ ఒకటే టైంకి అప్లోడ్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఏం చేస్తుందంటే మీ వీడియోని కన్సిస్ట్ చేసి ఆ వీడియోని పుష్ చేస్తుంది. దానివల్ల మీ వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి. సో మీరు మార్నింగ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, మీకు బెస్ట్ టైమింగ్స్ ఏంటి కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. మీకు నేను సపరేట్గా ఆ వీడియో టైమింగ్స్ అనేవి పంపిస్తాను. ఇక మనం థర్డ్ మిస్టేక్ చూసుకుంటే, చాలామంది ఏం చేస్తారంటే ట్రెండింగ్ ఆడియోని యూజ్ చేయరు. ఇప్పుడు మీరు ట్రెండింగ్ ఆడియోని యూజ్ చేయడం వల్ల మీ వీడియో అనేది డబుల్ బూస్ట్ అవుతుంది. మీరు ట్రెండింగ్ ఆడియో ఎక్కడ దొరుకుతుందని చూస్తే, మీరు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ కింద ఆడియోస్ వస్తూ ఉంటాయి కదా, అందులో మీకు యారో మార్క్ కనిపిస్తే అవి ట్రెండింగ్ ఆడియో. మీరు ప్రతి ఒక్క ట్రెండింగ్ ఆడియోని పెట్టాలని ట్రై చేయకండి. ఎందుకంటే మీరు ఏ ట్రెండింగ్ ఆడియో పెట్టాలంటే, ఏదైనా ట్రెండింగ్ ఆడియో కనిపించింది అనుకోండి, అందులో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది 500K to 1M యూజెస్లో ఉంటే మాత్రమే అది సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మీ వీడియోని దానికి యూజ్ ఆడియో క్లిక్ చేసిస్తే మీ వీడియో సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఆ ఆడియో తగ్గించేసేసి మీ వీడియో యొక్క ఆడియోని ఇంక్రీజ్ చేసేసి అప్లోడ్ చేయండి. ఎట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ వీడియో అనేది ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది. ఇక మీరు చేసే ఫోర్త్ మిస్టేక్ అదేంటంటే, చాలామంది ఎట్లా అంటే ఒక వీడియోని ఒక సినిమాలాగా అప్లోడ్ చేసి ఇటు వరకు దాన్ని ల్యాగ్ చేసి అప్లోడ్ చేస్తారు. అలాగే మీరు 30 సెకండ్స్లో చెప్పాల్సిన వీడియోని 60 సెకండ్స్ వరకు ల్యాగ్ చేశారనుకోండి, వ్యూవర్స్కి బోర్ కొట్టేస్తుంది, మీ వీడియోని స్కిప్ చేసేస్తారు. మీ వీడియోని 1 to 3 సెకండ్స్లోనే స్కిప్ చేశారనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంకి అర్థమయ్యి ఇది బోరింగ్ అనిపిస్తుంది ఆడియన్స్కి అని చెప్పేసి దాన్ని పుష్ చేయడం ఆపేస్తుంది. సో మీరు పెట్టే వీడియో అనేది ఒక క్లారిటీతో ఉండాలి. చెప్పిన కదా, ఫస్ట్ 3 సెకండ్స్ హుక్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి. లాంగ్ పెట్టుకోకండి, షార్ట్లోనే ఉంచండి. షార్ట్ అంటే మీరు 7 to 20 సెకండ్స్ ఈ మధ్యలో పెట్టండి. లేకపోతే మీరు ఏదన్నా ఎడ్యుకేషనల్ పర్పస్, లేకపోతే టెక్ పర్పస్, ఇట్లాంటి నిచ్చున్న వాళ్ళు అయితే మీరు 20 to 30 సెకండ్స్ ఇట్లా ట్రై చేయండి. మీరు ఎక్కువ 60 సెకండ్స్ లేకపోతే 1.30 సెకండ్స్ ఇట్లా మాత్రం అస్సలు పెట్టకండి. ఎందుకంటే వ్యూ రేట్ ఎక్కువ ఉంటే మీ వీడియో అనేది పుష్ అవుతుంది. సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ఇక మిస్టేక్ నెంబర్ 5, రాంగ్ హ్యాష్ ట్యాగ్స్. ఈ రాంగ్ హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా అంటే, ఇప్పుడు నాది టెక్ రిలేటెడ్ నిచ్ కాబట్టి నేను టెక్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే నా వీడియో అనేది వైరల్ అవుతుంది. నేను టెక్ కాబట్టి నేను ఫ్యాషన్, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించింది, లేకపోతే బ్యూటీకి సంబంధించింది, ఇట్లా లైఫ్ స్టైల్కి సంబంధించిన ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే వ్యూవర్స్ ఒకవేళ సెర్చ్ చేసినా కూడా నా వీడియో వచ్చేసి చూడాలనుకున్నా కూడా చూడలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వేరే నిచ్చు, వాళ్ళకి వచ్చింది వేరే నిచ్చు. ఇట్లా చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ మీ వీడియోని పుష్ చేయదు.
సో మీ వీడియోకి మీరు చేసిన కంటెంట్ తగ్గ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ మీ నీడ్స్‌కి తగ్గట్టు ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. అండ్ అలాగే మీడియం హ్యాష్ ట్యాగ్స్ ఒక 2 ఇవ్వండి. మీడియం హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏం లేదు, మీది ఒకవేళ టెక్ రిలేటెడ్ అయితే తెలుగు టెక్ అని, లేకపోతే మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, అది కూడా ఒక హ్యాష్ ట్యాగ్స్ లాగా మీరు చేసుకోవాలి. అండ్ అలాగే 1 హ్యాష్ ట్యాగ్ వచ్చేసి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ కూడా ఇవ్వండి. ట్రెండింగ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం అన్ని వీడియోస్లో ట్రెండింగ్ అయ్యే హ్యాష్ ట్యాగ్ ఒకటి ఉంటుంది. ఇన్స్టా లైక్ అని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ గుడ్ అని చెప్పేసి, ట్రెండింగ్ అని చెప్పేసి, వైరల్ అని చెప్పేసి, వైరల్ వీడియోస్ అని చెప్పేసి, ఇట్లా ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హ్యాష్ ట్యాగ్ ఒకటి ఇవ్వండి. అండ్ అలాగే 3 మీ నీచికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్. 6th మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఈరోజు రీల్ అప్లోడ్ చేశారనుకోండి, రేపు అప్లోడ్ చేయరు, మళ్ళీ 2 డేస్ అయినా కూడా అప్లోడ్ చేయరు. వీక్కి ఒక రీల్ అప్లోడ్ చేస్తే ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంకి అయితే అస్సలు నచ్చదు. మీ రీల్ అనేది అసలు పుష్ చేయదు. మీరు రీల్స్ ఎట్లా అప్లోడ్ చేయాలంటే, రోజు అప్లోడ్ చేసినా పర్లేదు, మీరు ఒక డే వదిలేసి ఒక డే ఆల్టర్నేట్ డేస్లో అప్లోడ్ చేసినా పర్లేదు. మీరు 30 డేస్ కన్సిస్టెన్సీగా రీల్స్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ రీచ్ అనేది పెరిగిపోతుంది. మీ రీచ్ పెరగాలంటే మీరు డైలీ ఒక రీల్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. 30 డేస్ ఇట్లా ట్రై చేసి చూడండి, మీ రీచ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకసారి ట్రై చేస్తే. ఇక ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే రీల్స్ వైరల్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.